ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధనత్రయోదశి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి యొక్క ఆరాధ్య దైవం. అయితే క్షీరసాగర మథనం సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి ఆవిర్భవించిన రోజుని హిందువులు ధనత్రయోదశిగా జరుపుకుంటారు. హిందూ సాంప్రదాయంలో దీపావళి పర్వదినానికి 2 రోజుల ముందున వచ్చే రోజు ధనత్రయోదశి. ఆశ్వాయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు. అలాగే దీనిని యమత్రయోదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. దీపావళి వేడుకల్లో భాగమే ఈ యొక్క ధనత్రయోదశి పండుగ. అయితే ఉత్తర భారతదేశంలో దీపావళి సంబరాలు 5 రోజుల పాటు జరుపుకుంటారు. దీపావళి పండుగ గుజరాతీయులకు సంవత్సరాది ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ పేరిట ఈ వేడుకల్ని అత్యంత సంబరంగా జరుపుకుంటారు. చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం ధనత్రయోదశి నాడు గోత్రిరాత్ర అనే వ్రతాన్ని ఆచరిస్తారట. ఆమాదేర్ జ్యోతిషి గ్రంథం ధనత్రయోదశి గురించి విశేషంగా వివరించింది. ధన్తేరస్ పేరిట ఉత్తర భారతీయులు ఈ శుభదినాన్ని ఐశ్వర్యప్రదాయక తరుణంగా భావిస్తారు. ధనత్రయోదశి నుండి ఇంటి ముంగిట దీపాలని వెలిగించడం ప్రారంభిస్తారు. ఈ దీపారాధన కార్తీక మాసం చివరి వరకు కూడా కొనసాగుతుంది. అపమృత్యు నివారణార్థం దీపాలని వెలిగించి గంధ పుష్పాదులతో పూజించి ఇంటి ముందు ఉంచుతారు. దీనినే యమదీపం అంటారు. అలాగే యమతర్పణం చేసి దీపదానం చేస్తారు. పితృదేవతలు ధనత్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారనే ఒక విశ్వాసం ఉంది. అందుకే ధన్తేరస్ సాయంకాలాన తన ఇంటి ముందు దక్షిణ దిక్కుగా అన్నపు రాశిపై దీపాన్ని ఉంచుతారు. పితృదేవతలకు ఈ యొక్క దీపము దారి చూపుతుందని ఒక నమ్మకం. దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఈ యొక్క ధనత్రయోదశి అంటే దీపావళి రోజు పూజించడం ద్వారా, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా విశేషమైన ధనం అనుకూలిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని చెప్పేసి చాలా నమ్ముతూ ఉంటారు ప్రజలు. అయితే దీనికి సంబంధించిన వరకు ఎన్నో గ్రంథాలు కూడా చెప్పి ఉన్నాయి మనకు. అయితే నరకుడి హస్తగతమైన శ్రీ ధనలక్ష్మీదేవిని శ్రీహరి విడిపించి తన పాంచజన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సముద్ర జలంతో ధనలక్ష్మికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపించిన సాంకేతంగా ఈ యొక్క వేడుకల్ని కొనసాగిస్తూ ఉంటారు హిందూ ప్రజలు. శ్రీహరి బలిచక్రవర్తికి వరాన్ని ప్రసాదించిన రోజు కూడా ఇదే రోజు అని చెప్పేసి చెబుతూ ఉంటారు. తాను భూలోకాన్ని సందర్శించేటప్పుడు సర్వం లక్ష్మీ శోభితంగా ఉండాలని దామోదరుణ్ణి బలిచక్రవర్తి ప్రార్థించాడు. ఆయన కోరికను మన్నించి దీపకాంతుల వైభవంతో లక్ష్మీకళ ఉట్టిపడేలా ధనత్రయోదశి రోజున లక్ష్మీపతి వరప్రదానం చేశాడని చెబుతారు. యమత్రయోదశిగా కూడా వ్యవహరించే ఈ శుభదినానికి మరో కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటిదంటే, హిమవంతుడు అనే ఒక రాజుకి లేక ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆ కుమారుడు తన 16వ ఏట వివాహమైన 4వ రోజు పాముకాటుకు గురై చనిపోతాడని ఆస్థాన జ్యోతిష్కులు చెబుతారు. దాంతో ఆ యువరాజు భార్య తన భర్త ప్రాణాలని కాపాడుకునేందుకు వివాహమైన 4వ రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో అలంకరింపజేస్తుంది. బంగారము, వెండి, రత్నాలను రాశులుగా పోసి ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని కథ రూపంలో చెబుతుంది. యువరాజు ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి, ఆ దీపకాంతికి, అలాగే బంగారము, వెండి ఆ మెరుపుకు ఆ యముని యొక్క కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. సర్పరూపంలో వచ్చిన యముడు వచ్చిన పని మరిచిపోయి తెల్లారగానే తిరిగి వెళ్ళిపోయాడని ఒక కథ. అందుకే స్త్రీల సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి
ధనత్రయోదశి సూచిక. ఈ రోజున వెండి బంగారాల్ని కొనుక్కుని ఇంట్లో కానీ వ్యాపార స్థలాలలో కానీ పూజిస్తారు ప్రజలు. ఇలాంటి ఎన్నో విశేషాంశాల విశిష్టతనే ఈ ధనత్రయోదశి. ఈ యొక్క చతుర్దశి నాటి అభ్యంగన స్నానం వల్ల, దీపదానం వల్ల, యమతర్పణం వల్ల మానవులందరూ తమకు నరకం లేకుండా ఉండాలని కోరుకుని చేసుకునే పండుగ ఈ ధనత్రయోదశి పండుగ. అందుకే దీనికి నరక చతుర్దశి అని పేరు కూడా వచ్చింది. చతుర్దశ్యాంతు ఏ దీప నరకాయ దదంతి చ దశాం పితృగణాః సర్వే నరక స్వర్గలోక స్వర్గమాప్నురయః. చతుర్దశి నాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి యొక్క పితృదేవతలు అందరూ కూడా నరకలోకం నుండి స్వర్గలోకానికి వెళుతారని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం అండి, దాని యొక్క తాత్పర్యం. కాబట్టి అందరూ కూడా ధర్మానుసారంగా ఈ యొక్క నియమాలన్నీ కూడా పాటించండి. సర్వే జన సుఖినో భవంతు.